నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి, రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని చంద్రబాబు నాయుడు సూచన. విజయవాడ లోక్ భవన్లో ఘనంగా పశ్చిమ బంగా దివస్ వేడుకలు. ఇక వివరాలు. ఒడిశా ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్లోని రైరంగపూర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు నేతలు సంయుక్తంగా 47,600 కోట్ల రూపాయలకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. धन्यवाद। परिवहन, जोगाजोग, शक्ति, सहरांचल विकास, स्वास्थ्य, पानीय जल, ग्रामीण विकास, शिक्षा, पर्यटन, क्रीड़ा, जनजाति कल्याण, रेलभूमि समेत विभिन्न क्षेत्र में आज ओडिशा को नया उपहार मिली कहले अत्युक्ति हेब नहीं। ఒడిశా ప్రభుత్వం 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మయూర్భంజ్లోని రైరంగపూర్లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ ఒడిశా ప్రభుత్వం సాధించిన ప్రగతిని, స్థానిక మౌలిక వసతుల అభివృద్ధిని ప్రశంసించారు. రైల్వే, విమానాశ్రయం వంటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో వాణిజ్యం, రవాణాను మెరుగుపరుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. देश से बुलिकी आसचंती आज आम पाखे उपस्थित होती। काली से जीवे वेस्ट बेंगल इंटरनेशनल योगा दिवस पालन करने जो अथक परिश्रम जनता प्रति, देश प्रति प्रेम मुझे बहुत बहुत साधुवाद जनाऊे, धन्यवाद जनाऊे। ए अंचल अनेक आदिवासी भाई भाई मैंने बास करते। एणु आपण एठाकू आसीथिबारु आज समस्त अंचलवासी, विशेषकर आदिवासी भाई भाई मानकर आशार सीमा नहीं। మయూర్భంజ్లోని రైరంగపూర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంక్షేమ పథకాల ద్వారా ఒడిశాలోని సామాన్య ప్రజల జీవితాలు రూపాంతరం చెందుతున్నాయని వెల్లడించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి ఫలితంగా యువత, మహిళలు, రైతుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయని తెలిపారు. విద్యుత్, రహదారులు, రైల్వేలు, ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఒడిశా ప్రజల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరుస్తాయన్నారు. రాష్ట్రంలో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించడానికి, కొత్త పరిశ్రమలను నెలకొల్పడానికి ఉత్కర్ష్ ఒడిశా వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. पूर्वी भारत को कांग्रेस के दौर में पिछड़ेपन का पर्याय बना दिया गया था, आज वो प्रगति का प्रवेश द्वार बन रहा है। आज ओडिशा खुद इस बदलाव का साक्षी बन रहा है। साथियों, ओडिशा के पास समुद्र है, खनिज संपदा है, कृषि की शक्ति है और सबसे सामर्थ्यवान यहां युवा प्रतिभा है। इस सामर्थ्य का पूरा उपयोग करने के लिए हम मिलकर काम कर रहे हैं। इसलिए आज ओडिशा में रेलवे इंफ्रास्ट्रक्चर में रिकॉर्ड निवेश हो रहा है, नई सड़कें और आर्थिक कॉरिडोर बन रहे हैं, पोर्ट्स का विस्तार हो रहा है, ऊर्जा, सेमीकंडक्टर, ग्रीन एनर्जी और आधुनिक उद्योगों में
రైతులకు ఏడాదికి 6,000 రూపాయల పెట్టుబడి సాయం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధులు ఈరోజు విడుదలయ్యాయి. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ 23వ విడత నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారు. దేశవ్యాప్తంగా 9,44 లక్షల మంది రైతులకు గాను 18,880 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాలలో జమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఈ ఏడాది పశ్చిమ బంగా దివస్ మరింత గొప్ప ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. बाबा तारकनाथ और बंगाल की ये पुण्य भूमि पश्चिम बंग दिवस की ये ऐतिहासिक तारीख और इतनी बड़ी संख्या में आप सभी की उपस्थिति आज चुनाव और शपथ ग्रहण के बाद मुझे पहली बार आपके बीच आने का सौभाग्य मिला है. आज का ये कार्यक्रम साक्षी है, इन परियोजनाओं का शुभारंभ गवाह है कि हमारा बंगाल अपने नए भविष्य के निर्माण में जुट गया है. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విడుదల చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామం వేదికగా ముఖ్యమంత్రి ఈ నిధులు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 46,85,338 రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. తొలుత ముఖ్యమంత్రి వ్యవసాయ ఉద్యాన శాఖ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, ప్రాసెసింగ్ ప్లాంట్లు, వర్మీ కంపోస్టు తయారీ, జాతీయ నూనె గింజలు, ఆయిల్ పామ్ మిషన్ సహా వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లకు సంబంధించిన ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించాలన్నారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేసే కేంద్రాలు కొన్ని వందలు పెట్టాం. చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేయడం, చేసిన కాంపోస్ట్ మళ్ళా రైతులకు ఇవ్వడం, మళ్ళా చెట్లకు వేయడం, మీ పొలాల్లో ఉండే వేస్ట్ కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలో దానికి కూడా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. 2 సంవత్సరాల్లో మీ అందరికీ గ్యారంటీ ఇస్తున్నా. ఈ 8 ప్లాంట్లు పూర్తయితే ఏ ఊర్లో చెత్త తయారైనా ఆ చెత్త నేరుగా తీసిపోయి కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటు మళ్ళా మీకు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా విజయవాడ లోక్ భవన్లోని దర్బార్ హాల్లో పశ్చిమ బంగా దివస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి వీడియో సందేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ సాంస్కృతిక కార్యకలాపాలకు కేంద్ర బిందువని, రాజధాని కోల్కతాను భారతదేశ సాంస్కృతిక రాజధానిగా పిలుస్తారని పేర్కొన్నారు. స్వాతంత్ర్యోద్యమంలో బెంగాల్ ప్రజలు కీలక పాత్ర పోషించారని, ఎంతో మంది గొప్ప నాయకులు ఆ ప్రాంతం నుండే ఉద్భవించారని పేర్కొన్నారు. West Bengal is historically a significant state. From the middle of the 19th century, Bengal became the leader of India, and the people of Bengal played a leading role in the freedom movement. A galaxy of great and far-sighted leaders emerged from Bengal. India's national flag was first hoisted in Calcutta, and the country's national anthem and national song were the contribution of this state. ప్రభుత్వ పాలనలో రెవెన్యూ శాఖ ఎంతో కీలక భాగమని, సామాన్య ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేయడంలో రెవెన్యూ సిబ్బంది సేవలు అమూల్యమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం బాపూజీ కళామందిరంలో నిర్వహించిన రెవెన్యూ దినోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో గత 2 ఏళ్లుగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల విజయవంతమైన అమలులో రెవెన్యూ వ్యవస్థ కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ 2 సంవత్సరాల్లో మీరు చూశారు, చాలా ఘనంగా 2 సంవత్సరాల వేడుక, కూటమి వేడుక కూడా చేసుకున్నాం. అంటే 2 సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆంధ్రాలో మనం చేసుకున్నామనంటే దాంట్లో కూడా కీలక పాత్ర రెవెన్యూ వ్యవస్థ పోషించింది. ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది.
ఎందుకనంటే ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి భాగం రెవెన్యూ డిపార్ట్మెంట్. అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరి తాలూకా సహకారం ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంటుంది. సంక్షేమ పథకాలను ప్రజలకు పారదర్శకంగా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విజయం సాధించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో 2 ఏళ్ల పాలన విజయోత్సవ కార్యక్రమంలో తొలుత మంత్రి మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నామని అన్నారు. కేవలం 2 మాత్రమే నుంచి తీసుకున్న ఆర్థిక సహాయం లక్ష్మీ గారు సంక్షేమ కార్యక్రమాల కోసం అసలు మీరు మాకు ఓటు వేసారా లేదా అని నిలదీసే వాళ్ళు ప్రజల్లో మీరు కూడా చూశారు. పట్టాల విషయంలో కానివ్వండి, ఏ సంక్షేమం కార్యక్రమాలైనా కానివ్వండి, వీళ్ళు మా పార్టీకి ఓటు వేసారా లేదా అని స్థానిక నాయకులు చెప్తేనే వాళ్ళకి లబ్ధిదారులుగా చేకూర్చేవాళ్ళు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ఉందో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తపనతోటి కేవలం అభివృద్ధి కోసమే పరిమితం కాకుండా సంక్షేమం కూడా తీసుకొచ్చి అందరినీ కూడా ఆదుకోగలుగుతున్నాం. సుపరిపాలన అంటే రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని రాష్ట్ర చేనేత శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ టెక్స్టైల్స్ పాలసీ ద్వారా సుమారు 2 లక్షల మందికి ఉపాధి కల్పించబోతున్నట్లు తెలిపారు. గడిచిన 2 ఏళ్లలో 250 కోట్ల విలువైన నూలు సబ్సిడీ అందించినట్లు తెలిపారు. 90,000 మందికి ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసే పారిశుద్ధ్య కార్మికులకు ప్రజలంతా సహకరించాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నంలో 40 చెత్త సేకరణ పుష్కాట్లను మంత్రి ఈరోజు ప్రారంభించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ పుష్కాట్లను అధికారులు కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. రవీంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే సార్, ఓకే సార్, సార్ ఒక్క సార్, ఓకే సార్, సార్ ఒక్కటి చూడండి, ఓకే సార్, ఓకే సార్, ఇటు చూడండి సార్ కమిషనర్ గారు, ఓకే సార్. దేశానికి ఆధ్యాత్మిక హబ్గా ఆంధ్రప్రదేశ్ మారనుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజధాని అమరావతిలోని ఉండవల్లి గుహల వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. రామ్దేవ్ బాబా శిక్షణలో జరుగుతున్న యోగా సాధనలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రకాల యోగా ప్రక్రియలను రామ్దేవ్ బాబా ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అమరావతిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి యోగాను తీసుకువెళ్లాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మిషన్ మోడ్లో యోగాను అందరికీ చేరువ చేస్తామని తెలిపారు. 11th International Yoga Day we have conducted in Visakhapatnam. One of the best yoga international day. This year we are conducting from Amaravati. You are watching. Now in a big way 2026 Yoga International Day we are conducting. I want to take yoga to every home. That is our mission. We are working in that direction. Every year we will celebrate, we will showcase it. ఇప్పుడు ప్రకటనలో ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది.
ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ ఇస్తావు. ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి. తిరిగి వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్వయంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. వివిధ జిల్లాలలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల విశేషాలను ఇప్పుడు చూద్దాం. స్వచ్ఛ భారత్ సాధన ద్వారా ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా గారా మండలం తూలుగు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్కు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ప్రతి పల్లెలో మౌలిక వసతులు కల్పించేందుకు కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా జరుగుమిల్లి మండలం చింతలపాలెం గ్రామంలో అంతా తిరిగి ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించే విధానాన్ని వివరించారు. పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలనలో ప్రజలంతా భాగస్వాములు కావాలని సూచించారు. నంద్యాల పట్టణంలోని రైల్వే స్టేషన్ పరిసరాలు, ప్రధాన వీధులు, ప్రజా ప్రదేశాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు స్వయంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పించారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అత్యంత కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామస్తులు, మహిళలతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించి పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. గ్రామంలోని రహదారిని స్వయంగా శుభ్రపరుస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛమైన గ్రామాల నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. దేశంలో వైద్య విద్యా ప్రవేశాలకు సంబంధించిన నీట్ పునః పరీక్ష రేపు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగే ఈ పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పటిష్ట ఏర్పాట్లు చేసింది. దివ్యాంగ విద్యార్థులకు అదనపు సమయం కేటాయించడంతో వారు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. మన దేశంలో 551 నగరాలతో పాటు విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 22,79,000 మంది విద్యార్థులు నీట్ పరీక్షకు పేర్లను నమోదు చేసుకున్నారు. పరీక్షను అత్యంత పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ పేర్కొంది. పర్యవేక్షణ కోసం 674 మంది సిటీ కోఆర్డినేటర్లు, స్వతంత్ర నిఘా కోసం 6,669 మంది అబ్జర్వర్లను నియమించింది. మొత్తంగా 2 లక్షల మందికి పైగా సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. రేపు నిర్వహించనున్న నీట్ పునః పరీక్షకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో నీట్ ప్రశ్నాపత్రాల రవాణా, అభ్యర్థుల తనిఖీ వ్యవస్థలపై దేశవ్యాప్తంగా ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు పరీక్షా కేంద్రాల వద్ద భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అసలు పరీక్ష రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో యోగాంధ్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరకులోయ మండలం మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ నిశాంతి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలన్నారు. ఈ ప్రాణాయామ ద్వారా దాన్ని బ్యాలెన్స్ చేయడం అనేది జరుగుతుంది. దీని ద్వారా మానసిక ప్రశాంతత మనకి లభిస్తుంది. జూన్ నెలన ప్రతి రోజు కూడా మన డిఫరెంట్ థీమ్స్తో ప్రజలందరితో కలిసి మన యోగా చేయడం జరుగుతున్నాయి. సో ఈరోజు నేచర్ థీమ్లో ఇక్కడ అరకు వ్యాలీ మండలం మడగడ వ్యూ పాయింట్లో ప్రజలందరితో కలిసి చాలామంది ఈరోజు పాల్గొన్నారు. టూరిస్ట్, ప్రజలు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఆఫీసర్స్, సచివాలయం లెవెల్ స్టాఫ్స్ అండ్ చాలామంది ప్రజలు, మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మన మడగడ వ్యూ పాయింట్లో ఇంత చక్కటి వాతావరణం. ప్రతిరోజు యోగా చేస్తే మంచి ఆరోగ్యకరంగా ఉండవచ్చునని పోలవరం జిల్లా కలెక్టర్ కె దినేష్ కుమార్ పేర్కొన్నారు. గిరిజన సంక్షేమ శాఖ గురుకుల బాలుర జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రంపచోడవరం శాసనసభ్యురాలు మిరియాల శిరీషాదేవి, జిల్లా జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. శరీరాన్ని పైకి లాగుతూ మన చిన్న చిరునవ్వుతో ఫేస్ కాన్ఫిడెన్స్, చాలా కాన్ఫిడెంట్ గా కనపడాలి. రెండు చేతుల్ని శరీరానికి దగ్గరగా తీసుకొస్తాము. చిన్న చిరునవ్వుతో కాన్ఫిడెంట్ గా ముందుకు చూస్తాము. నెమ్మదిగా రెండు చేతుల్ని నెమ్మదిగా పాంచ్లో మోకాళ్ళు, ఛాతీ, నుదురాంచి భూమి మీద పడుకోవాలి. పాంచ్. రెండో పాదాన్ని ముందుకు తీసుకు. రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం. భారతీయ సనాతన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద అయిన యోగా నేడు ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోగా ప్రాధాన్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరించింది. దీంతో ఏటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. యోగా భారతీయ జీవన విధానంలో ఇమిడిపోయిన ఆధ్యాత్మిక ఆరోగ్య సంపద. యోగాలోని వివిధ ఆసనాలు వేయటం ద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు భౌతిక ఆరోగ్యాన్ని సైతం సొంతం చేసుకోవచ్చు. కరోనా అనంతరం యోగాకు మరింత ప్రాచుర్యం పెరిగింది. ప్రతి ఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా రేపు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా యోగా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించనున్నారు. యోగాసనాలు వేసేందుకు వయసుతో సంబంధం లేదు. అన్ని వయసుల వారు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవచ్చు. కేంద్ర ఆయుష్ సాంస్కృతిక శాఖల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 100 ముఖ్య ప్రాంతాల్లో రేపు యోగాను నిర్వహించనున్నారు. వీటిలో సాంస్కృతిక, వారసత్వ ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేశంలో ప్రధాన యోగా కార్యక్రమం రేపు పశ్చిమ బెంగాల్లోని చరిత్రాత్మక రెడ్ రోడ్లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఇక మరొక వైపు ప్రపంచవ్యాప్తంగా 2500 ప్రాంతాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఆయా కార్యక్రమాల్లో 210 భారతీయ మిషన్లు పాల్గొననున్నాయి. అలాగే ఆయా దేశాల్లోని భారత దౌత్య కార్యాలయ అధికారులు, సిబ్బంది యోగాసనాలు వేయనున్నారు. రేపు జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలుచోట్ల సన్నాహక యోగా కార్యక్రమాలు జరిగాయి. వీటిలో పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాలో ఉన్న సుందర్బన్ అటవీ సంరక్షణ ప్రాంతంలో ఉన్న ఒక సరస్సులో పడవలపై నిర్వహించిన యోగా ఎంతో ఆకట్టుకుంది. స్థానిక అటవీశాఖ అధికారులు, మత్స్యకారులు సంయుక్తంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పడవలలో కూర్చొని యోగాసనాలు వేశారు. వరుస క్రమంలో పడవలను నడుపుతూ సూర్య నమస్కారాలతో పాటు వివిధ ఆసనాలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఢిల్లీలోని రష్యన్ రాయబార కార్యాలయంలో కూడా ముందస్తు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో పలువురు రష్యన్లు సహా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ఉన్న భారత రాయబార కార్యాలయంలో ముందస్తు యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పలువురు ప్రవాస భారతీయులతో పాటు రాయబార కార్యాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యోగాసనాల్లో భాగంగా ప్రాణాయామం, శ్వాసకి సంబంధించిన యోగాసనాలు వేశారు. ఆస్ట్రేలియా రాజధాని కాన్బెర్రాలో పలువురు ఎంతో ఆసక్తిగా యోగాను అభ్యసిస్తున్నారు. శిక్షకురాలు కతీ వాల్ష్ ఆధ్వర్యంలో పదుల సంఖ్యలో మహిళలు యోగాసనాలు నేర్చుకుంటున్నారు. కతీ వాల్ష్ ఆధ్వర్యంలో నడుస్తున్న యోగా శిక్షణ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తోంది. వీటిలో శిక్షణ పొందుతున్న వారు తమ ఆరోగ్యం మెరుగుపడుతోందని చెబుతున్నారు. రైతులకు అన్ని రకాల సాంకేతికతలు అందించి దిగుబడులు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని పుట్టపర్తి శాసనసభ్యురాలు సింధూరారెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో నిర్వహించిన పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమంలో ఆమె జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. జిల్లాలో 73,000 క్వింటాళ్ల వేరుశెనగ విత్తనాల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి కాగా తొలి విడతగా 19,000 క్వింటాళ్ల పంపిణీ ఇప్పటికే ప్రారంభించామన్నారు. అలాగే యూరియా, పురుగు మందులు, ఇతర వ్యవసాయ అవసరాలను సకాలంలో అందించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. నీట్ యూజీ పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పేర్కొన్నారు. కర్నూలులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాలలో 4,995 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షను సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు వెల్లడించారు. క్వశ్చన్ పేపర్స్ భద్రత ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ కాబట్టి దానికోసం స్పెషల్గా కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. స్టోరేజ్ పాయింట్ నుంచి అక్కడ ఒక ఎస్కార్ట్ ఉంటారు, అక్కడ ఒక టీం ఉంటారు. అది కాకుండా ఈ 16 సెంటర్లకి ఈ క్వశ్చన్ పేపర్స్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్, అలాగే బయట నుంచి వచ్చిన అబ్జర్వర్స్, తర్వాత ఈ సూపరింటెండెంట్స్ అలాంగ్ విత్ 2 CRPF ఆర్మ్డ్ గార్డ్స్తో పాటు వీళ్ళు ఎస్కార్ట్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఎవరైతే మన క్యాండిడేట్స్ రేపు ఎగ్జామ్కి అపేర్ అవుతున్నారో గ్రామీణ యువతకు ఉపాధిని అందించడంలో కేంద్ర ప్రభుత్వం సఫలీకృతమైందని రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. మచిలీపట్నంలో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజా సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూ భారతదేశ ఆర్థిక ప్రగతి పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. వాతావరణ పరిస్థితులను బట్టి రైతులు పంటలు వేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం 2026-27 నిధుల విడుదల కార్యక్రమంలో సింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీతో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 2,75,000 మంది రైతులకు 188 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని తెలిపారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రధానమంత్రి గారు మరియు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా రిలీజ్ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈ రోజు మీరందరూ కూడా 2 ఏళ్ల సుపరిపాలనను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ విజయవాడలో ఈరోజు భారత్ రైజింగ్ ఇన్ ది మోదీ ఎరా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పుస్తక రచయిత డాక్టర్ దిలీప్ కిలారు మోదీ సారథ్యంలో భారతదేశ అభివృద్ధి, పరివర్తన, ప్రపంచ వేదికపై ఎదుగుదలను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రచించారని కొనియాడారు. కేంద్ర పథకాలపై అవగాహన కల్పించేలా రచయిత 110 పథకాలను ఈ పుస్తకంలో పొందుపరిచారని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఒడిశాలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నిధులను విడుదల చేసిన ప్రధాని మోదీ 9,44,00,000 మందికి పైగా రైతులకు లబ్ధి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రైతులు యూరియా వినియోగాన్ని తగ్గించాలని చంద్రబాబు నాయుడు సూచన. విజయవాడ లోక్ భవన్లో ఘనంగా పశ్చిమ బంగా దివస్ వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.